ఏ టైం దగ్గర, ఎట్ వాట్ టైం విల్ బోత్ అవర్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్, at what time will both our hand and minutes hand coincide? At what time will both our hand and minutes hand coincide? ఏ టైం దగ్గర అవర్ హ్యాండ్ మినిట్స్ హ్యాండ్ రెండు కోయిన్సైడ్ అవుతాయి. ఏ టైం దగ్గర అవర్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్ రెండు కోయిన్సైడ్ అవుతాయి. రెండు మెథడ్స్. సపోజ్ గా 5 నుంచి 6 PM, 7 నుంచి 8 PM, 1 నుంచి 2 PM, 1 నుంచి 2 PM. ఈ రెండు టైమింగ్స్ మధ్యలో ఎక్కడ అవర్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్ రెండు కోయిన్సైడ్ అవుతాయి చూద్దాం. కాన్సెప్ట్ ఫస్ట్ ఇక్కడ చూడండి సార్. జస్ట్ మనం డిస్కస్ చేసాం అవర్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్ ఎక్కడ కోయిన్సైడ్ అవుతుంది. 1 hour 5/11 minutes దగ్గర కోయిన్సైడ్ అవుతుంది. ఇప్పుడే మనం డిస్కస్ చేసాం 1 hour 5/11 minutes దగ్గర కోయిన్సైడ్ అవుతుంది. నవ్వు ఇక్కడ చూస్తే గనక ఇనీషియల్ గా అవర్ హ్యాండ్ మినిట్స్ హ్యాండ్ రెండు ఎక్కడ సేమ్ గా ఉంటాయి. 12కి స్టార్టింగ్ పాయింట్ దగ్గర 12 దగ్గర రెండు స్టార్ట్ అవుతాయి. 12 దగ్గర రెండు స్టార్ట్ అవుతాయి. చాలా జాగ్రత్తగా వినండి సార్, చాలా జాగ్రత్తగా వినండి. నాకు 1 నుంచి 2 దగ్గర కోయిన్సైడ్ టైమింగ్ కావాలి. నాకు 1 నుంచి 2 దగ్గర కోయిన్సైడింగ్ టైమింగ్ కావాలి. అంటే ఏమవుతుంది, ఎప్పుడు కలుస్తాయి? గంట తర్వాత 12 + 1 1/5/11 దగ్గర కలుస్తుంది. గంట 5/11 నిమిషాల దగ్గర కలుస్తుంది. అంటే 1 నుంచి 2 మధ్యలో ఎప్పుడు కలుస్తాయి? 1/5/11. మళ్ళీ 2 to 3 దగ్గర కలవాలి. మళ్ళీ 2 to 3 దగ్గర కలవాలి. అంటే మళ్ళీ గంట తర్వాత 1 + 1 2, 5 నిమిషాలు ప్లస్ 5 నిమిషాలు 10 నిమిషాలు. 5/11 + 5/11 10/11. 2 10 10/11 2 10 10/11. ప్రతి గంట 5/11 నిమిషాల తర్వాత కలుస్తుంది. అంటే 2 2 దీని తర్వాత మళ్ళీ గంట. 1 + 1 is 2, 5 + 5 is 10, 5/11 + 5/11 is 10/11. ఇది 2 to 3 దగ్గర కలుస్తుంది. మళ్ళీ మనకు 3 to 4 మధ్యలో కలవాలి. 3 to 4 మధ్యలో 2 + 1 2 + 1 is 3, 10 + 5 15, 10/11 + 5/11 15/11. మిక్స్డ్ ఫ్రాక్షన్ లో రాస్తే 1 4/11, 1 ఇటు వచ్చేస్తే 3 16 4/11. 3 నుంచి 4 దగ్గర ఎప్పుడు కలుస్తుంది? 3 16 4/11. 3 నుంచి 4 మధ్యలో ఎప్పుడు కలుస్తుంది? ఇది ఇంత చెయ్యాల్సిన అవసరం లేదు సార్, ఇంత చెయ్యాల్సిన అవసరం లేదు. చాలా లాజికల్ గా ఆలోచించండి సార్. నాకు 2 నుంచి 3 వరకు కావాలి. 2 నుంచి 3 వరకు కావాలి. ఎన్నిసార్లు యాడ్ చేశాను? ఫస్ట్ ఏమో గంట 5/11, మళ్ళీ గంట 5/11, గంట 5/11. ఎన్నిసార్లు యాడ్ చేశాను? 2 సార్లు యాడ్ చేశాను. అంటే సపోజ్ గా నాకు 3 to 4 PM కావాలి. అవర్ హ్యాండ్ ఎక్కడ ఉంది? 3 నుంచి 4 అంటే అవర్ హ్యాండ్ 3 దగ్గర ఉంటుంది. మినిట్స్ హ్యాండ్ 12 నుంచి బయలుదేరి 3 నుంచి 4 దగ్గర కోయిన్సిడెన్స్ అవుతుంది. 3 నుంచి 4 అంటే ఎన్నిసార్లు యాడ్ చేశాను చూసుకోండి. గంట 5/11 ఒకసారి, గంట 5/11 ఒకసారి, గంట 5/11 మూడోసారి, ఒకసారి, రెండోసారి, మూడోసారి. అంటే సింపుల్ లాంగ్వేజ్ లో చెప్పాలనుకుంటే మెథడ్ 1 3 to 4 PM ఉంటే మనకు కోయిన్సిడెన్స్ టైం ఏంటి? 1/5/11.
అవర్ హ్యాండ్ ఏ పొజిషన్ లో ఉంది? 3లో ఉంది. సో 3 సార్లు 2 + 2 + 2 అంటే 2 × 3, 2 + 2 + 2 అంటే 2 × 3. సో గంట 5/11 అనేది 3 సార్లు యాడ్ చేస్తున్నాం కాబట్టి 3 సార్లు మల్టిప్లై చేయండి. 3 1 3, 3 5 15, 15/11 అంటే 1/4/11. 3 hours 16 4/11. 3 hours 16 4/11 అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. లాజిక్ ఏంటి సార్? కోఇన్సిడెన్స్ టైం ఏంటి? 1 hour 5 5/11. 5 to 6 కావాలి. దేంతో మల్టిప్లై చేస్తాము? 5తో మల్టిప్లై చేస్తాం. ఎందుకు చేస్తున్నాము? అన్ని సార్లు మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి. 2 + 2 అనేది 2 × 2, 2 + 2 + 2 అనేది 2 × 3. సో నేను 5 సార్లు యాడ్ చేస్తున్నాను కాబట్టి 5 1s are 5, 5 5s are 25, 5 5s are 25, 11 2s are 22, 3/11. 527 3/11. 527 3/11. లాజిక్ అర్థమైందా సార్? అంటే సింపుల్ గా చెప్పాలి అని అంటే 1 hour 5 5/11 ని అవర్ హ్యాండ్ తోటి మల్టిప్లై చేస్తే చాలు. ఇంటూ హెచ్. ఎందుకు మల్టిప్లై చేస్తున్నాను? అన్ని సార్లు యాడ్ చేస్తున్నాను కాబట్టి. 7 to 8 PM. సో కోఇన్సిడెన్స్ టైం ఎంత? 1 hour 5 5/11 ఇంటూ 7. అర్థమైందా సార్ అందరికి? 1 to 2 PM. 1 to 2 PM అంటే 1 hour 5 5/11 ఇంటూ 1. కోఇన్సిడెన్స్ టైమింగ్ ని అవర్ హ్యాండ్ పొజిషన్ తోటి మల్టిప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది. రాసుకోండి. అవర్ హ్యాండ్ పొజిషన్ ని రైట్, అవర్ హ్యాండ్ పొజిషన్ ని 1 hour 5 5/11 తోటి మల్టిప్లై చెయ్యండి. అవర్ హ్యాండ్ పొజిషన్ ని 1 hour 5 5/11 తోటి మల్టిప్లై చేయండి. అర్థమైంది కదా సార్?